జనవరి 10న వైకుంఠ ఏకాదశి. దీనిని మోక్షద ఏకాదశి అని పిలవడానికి గల కారణాలు ఏమిటి? 2025 సంవత్సరము మొదటి ఏకాదశి శుక్రవారం జనవరి 10న జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశికి హిందూ మతంలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది విష్ణు పురాణం, పద్మపురాణంలో కనిపిస్తుంది. పద్మపురాణంలో ధర్మరాజు, శ్రీకృష్ణుల మధ్య సంభాషణ ఉంది. దీని నుండి మనం ఆరాధన మరియు ఆచారాల గురించి చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఇందులో విష్ణువు వైకుంఠ ఏకాదశి గురించి ధర్మరాజుకి తెలియజేస్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన వైకుంఠ ఏకాదశి కథ ఇప్పుడు మనము తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో మాట్లాడతాడు. ఈరోజు నాకు చాలా ప్రియమైన రోజు. అందువల్ల ఈ రోజున చేసే పూజ, పునస్కారాలు, ఉపవాసాలు మరియు దాన ధర్మాలు మరింత శుభ ఫలితాలను ఇస్తాయి. శుక్లపక్షం యొక్క ద్వాదశి రోజున అసురులను సంరక్షించడానికి తాను మళ్ళీ వస్తానని కృష్ణుడు చెబుతాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మోక్షం లభిస్తుందని ప్రతీతి. ఆ రోజున కులదేవుడికి, విష్ణువుకు పూజలు చేయాలి. బెల్లం, అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. శారీరకంగా దృఢంగా ఉన్నవారు రాత్రిపూట మేల్కొని ఉంటారు. ఈ రోజున మత్స్యపురాణం, విష్ణు పురాణం, భగవద్గీత వంటి గ్రంథాలను వినడం లేదా పఠించడం వల్ల బ్రహ్మహత్య దోషం తొలగిపోతుంది. ఈరోజు పూజ చేయడం వల్ల బ్రహ్మహత్య దోషం తొలగిపోతుంది. ఏకాదశికి సంబంధించి మరో ధార్మిక కథ కూడా ఉంది. చంపక నగరంలో నివసించే ప్రజలు విష్ణువును ఆరాధించేవారు. చంపకనగర్ నగరం వైఖానస అనే రాజు ఆధీనంలో ఉండేది. అతను తన పౌరులను తన సొంత బిడ్డలుగా భావిస్తాడు. శాంతి, ప్రశాంతతలకు కొదవలేదు. ఈలోగా రాజు కలలో నరకం కనిపిస్తుంది. అతను భయపడతాడు. తన కలకు అర్థం తెలుసుకోవడానికి ఆస్థానంలో పండితులతో చర్చిస్తాడు. పండితులు ఇచ్చిన సమాధానంతో రాజు సంతృప్తి చెందలేదు. తపస్సులో నిమగ్నమైన ఋషుల నుండి తండ్రి దేవతలను ఈ బాధ నుండి ఎలా విముక్తం చేయాలో తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు మహానుభావులు మహారాజుతో ఇలా అన్నారు. మీ తండ్రికి 2 భార్యలు ఉన్నారు. వారిలో ఒకరు మీ తండ్రి వల్ల చాలా బాధపడ్డారు. అందుకే ఈ వంశానికి చెందిన పెద్దలు మోక్షం పొందలేకపోయారు. అయితే వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అని, మోక్షం లభిస్తుందని ఆయన సూచిస్తున్నారు. విష్ణువును దామోదర రూపంలో పూజిస్తారు. పూజ తర్వాత ఆయన తన రాజ్యం నుండి దంపతులను రాజభవనానికి ఆహ్వానించి వారికి కొత్త ఆభరణాలు, బట్టలు ఇస్తాడు. మహారాజుకు శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోతారు. అదే రోజు మహారాజు తన పూర్వీకులు కలలో సంతోషంగా కనిపిస్తారు. అందుకే దీనిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున దంపతులు పూజలు చేయడం ద్వారా అనుగ్రహం పొందితే వంశ శాపం తొలగిపోతుంది. చనిపోయిన పూర్వీకులకు కూడా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.